కీలక ఖనిజాలు, అరుదైన మృత్తికల మైనింగ్, శుద్ధికి సంబంధించిన ద్వైపాక్షిక ఒప్పందంపై భారత్, అమెరికా సంతకం చేశాయి. ఢిల్లీలో క్వాడ్ సదస్సు సందర్భంగా జరిగిన ద్వైపాక్ష భేటీలో భారత్, అమెరికా విదేశాంగ మంత్రులు మార్కో రూబియో, జయశంకర్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు. కీలక ఖనిజాలు, అరుదైన మృత్తికల మైనింగ్, ప్రాసెసింగ్, పెట్టుబడులు సహా పూర్తి సరఫరా గొలుసులకు సంబంధించి ఒప్పందం కుదిరినట్లు జయశంకర్ తెలిపారు. ఈ ఒప్పందం స్థిరమైన, వైవిధ్యభరితమైన సరఫరా గొలుసులను బలోపేతం చేస్తుందని వివరించారు. ఎన్నో సవాళ్లు, అదే సమయంలో ఎన్నో అవకాశాలున్న ఈ ప్రపంచంలో ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య సహకారానికి నిదర్శనమని అభివర్ణించారు. ఈ పరిశ్రమల ముడి పదార్థాలను భారత్, అమెరికా గుత్తాధిపత్యానికి వదిలేయబోవని పరోక్షంగా చైనాను ఉద్దేశించి మార్కో ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కాగా ప్రపంచంలో రేర్ ఎర్త్ మైనింగ్లో 70% వాటా చైనాకే ఉంది. ప్రపంచ అరుదైన ఖనిజాల ప్రాసెసింగ్లోనూ 90% చైనానే నిర్వహిస్తోంది. గతేడాది ట్రంప్ భారీగా సుంకాలు విధించగా ప్రతీకారంగా చైనా ఈ రేర్ ఎర్త్ ఎగుమతులపై నిషేధం విధించడంతో అమెరికాకే ఎదురుదెబ్బ తగిలింది. వాషింగ్టన్, బీజింగ్ మధ్య వాణిజ్య చర్చల్లో ఇవి కీలకంగా మారాయి.